తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏడాది పాటు బంగారాన్ని కొనకండి, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలని రద్దు చేసుకోండి, లగ్జరీ బ్రాండెడ్ విదేశీ వస్తువుల్ని కొనకండి. ఇవన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్కు వచ్చినప్పుడు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు. साथियों, गोल्ड यानी सोने की खरीद एक और పెట్టిందేమో జనాగ్రహ సభ అని బల ప్రదర్శన లాగా తీసుకొచ్చారు. అందరూ ఎంతమంది వస్తారనేది పరేడ్ గ్రౌండ్ నిండిపోతుంది, పెద్ద ఎత్తున క్యాంపెయిన్లు అయిన తర్వాత. బట్ మోదీ చెప్పింది ఏంటి అక్కడ అసలు? వాళ్ళు అంటారు, ఎస్పెషలీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీరు అన్నదే ఏంటంటే ఏంది మోడీ సరెండర్ అయిందా, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏదో అంటారు, ఇప్పుడు అన్నం కూడా తినొద్దా, బంగారం కొనొద్దా. అవును, మీకు మంచిది, దేశానికి మంచిది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఏడాది పాటు బంగారాన్ని కొనకండి, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలని రద్దు చేసుకోండి, లగ్జరీ బ్రాండెడ్ విదేశీ వస్తువుల్ని కొనకండి. దీంతో పాటుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ని ఎంచుకోండి, పెట్రోల్ డీజిల్ని వినియోగాన్ని తగ్గించుకునేలా కార్పూల్ సిస్టమ్ని లేకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేసుకోండి. ఇవన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్కు వచ్చినప్పుడు బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు. ఇవన్నీ ఇంత సడన్గా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కరోనా కాలంలో ఎలా అయితే క్రమశిక్షణతో వాటన్నిటిని ఫాలో అయ్యామో ఇప్పుడు కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనే మాట ఎందుకు చెప్తున్నారు? ఏదైనా క్రైసిస్లో ఉన్నామా, లేకుంటే ఏడాది తర్వాత పరిస్థితులన్నీ బాగుపడతాయా? బోల్డ్ అని అనుమానాలు ఉన్నాయి. మోదీ ఇచ్చినటువంటి సందేశం మీద బోల్డ్ అన్ని సందేహాలు ఎందుకు వస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. హలో అండి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ ఫైన్ అండి. దేశం ఎలా ఉంది? వేరే దేశాల కంటే చాలా మంచిగా ఉంది. ఇక్కడ పరిస్థితులు వేరే దేశాల పరిస్థితులు చూస్తే కేవలము పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కాదు, అమెరికా చూసినా, యూకే చూసినా, యూరప్ చూసినా, ఆఫ్రికా దేశాలకు అంత ప్రభావం కొంచెం తక్కువ పడ్డది. కానీ మొత్తం చైనాను చూసినా, ఏ దేశాన్ని చూసినా ఈ యుద్ధంతో అయ్యే పరిణామాలు, ప్రభావాలు అన్నిట్లో తక్కువ మన దేశంలో. ఏకైక దేశం భారతదేశం మొత్తం ప్రపంచంలో ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ పెరగలేదు. ఇప్పటి వరకు ఎల్పిజి కూడా సాధారణ ప్రజలకు ఎక్కువ పెరగలేదు. వేరే దేశాలలో ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలు ఉంటాయి, వాళ్ళ మీద ప్రభావాలు తక్కువ ఉండాలి. అంటే అమెరికా ఉదాహరణంగా సౌదీ అరేబియా కంటే ఎక్కువ ఆయిల్ ఉంటుంది, అంటే పెట్రోల్, డీజిల్. అక్కడ కూడా $4 లేదు $6 అయింది, $3 లేదు $5 అయింది. అక్కడ కూడా ప్రభావం వచ్చింది. నాట్ ఓన్లీ డైరెక్ట్ ప్రైసెస్ పెరుగుతాయి, ఇండైరెక్ట్లీ వేరే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అండ్ ఎకనామిక్ స్లోడౌన్ ఆల్రెడీ మొదలైంది అక్కడ. ఇక్కడ నెంబర్ 1 ధరలు పెరగలేదు, దాని ఇండైరెక్ట్ ఎఫెక్ట్ కూడా ఇంకా రాలేదు. అండ్ ఇన్ కాంట్రరీ జిఎస్టీ కలెక్షన్ అన్న ఎకనామిక్ అవుట్పుట్ లాస్ట్ మంత్ పెరిగింది. ఇది మ్యాజిక్ అంటారా, మోడీ మ్యాజిక్ అంటారా, విచిత్రమా తెలియదు. ఇది నేను కాదు, మీరు ఏదన్నా ఎకనామిక్స్ అడగండి. మనము కరోనా అంటే హఠాత్తుగా వచ్చింది, ఎవరు ప్రెడిక్ట్ చేయలేము. ఇది యుద్ధం స్టార్ట్ కాకముందే, ఉదాహరణంగా కాంట్రాక్టర్ పేరు చెప్పనవసరం లేదు, పెద్ద ఇప్పుడు పెట్రోల్ రిజర్వ్స్ ఉండాలి. మన దేశంలో లేకుండే పెట్రోల్ రిజర్వ్స్. ఆ పెట్రోల్ రిజర్వ్స్ అది ఎప్పటి సొందో కావాలని 30 ఏళ్ళ అని చెప్తుండ్రు. పెట్రోల్ రిజర్వ్స్ అంటే మీరు చూస్తారు, రౌండ్ ట్యాంక్స్ ఉంటాయి, 50 ఫీట్ల రౌండ్ ఉంటుంది, 30 ఫీట్ల ఎత్తుంటాయి. మన సనత్ నగర్ దగ్గర ఉన్నాయి, ప్రతి నగరం బయట ఉంటుంది. నిన్న కూడా ఒకటి ఇనాగ్రేట్ చేసిండ్రు ఎనర్జీ సెక్యూరిటీ కొరకు, పెట్రోల్ డీజిల్ స్టోరేజ్ కొరకు, రిజర్వ్ స్టోరేజ్ కొరకు అటువంటివి ఉండేది. కానీ అండర్ గ్రౌండ్ టనల్స్, మన ఇరిగేషన్ టనల్స్ చేసింది కదా, కాళేశ్వరం టనల్స్ చేసినట్టు, అటువంటి పెద్ద టనల్స్ మొదలైనవి. 1-2 జాగాలు ఆల్మోస్ట్ అయినాయి, పెద్దయి. అంతే 13-20 కిలోమీటర్ల టనల్ల తిరగబెట్టి దాన్ని 30 ఫీట్ల ఎత్తు అందులో పెట్రోల్ స్టోర్ చేసేది ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు? ముందు చూపుతోటి ఎప్పుడో స్టార్ట్ చేసిండ్రు. కానీ ఇప్పుడు ఐఫోన్ వస్తున్నాయి. కానీ ఎవరు కూడా ఊహించలేదు యుద్ధం అవుతుందని. కానీ యుద్ధం కాగానే వేరే
చర్యలు తీసుకున్నారు. వీళ్ళంటారు మోడీ ఏదో ఇంకా రాజకీయాలు ఆడతారు. మనను ప్రొటెక్ట్ చేసినంత ఏ ప్రధానమంత్రియో ప్రధానో వాళ్ళ దేశాన్ని అంత ప్రొటెక్ట్ చేయలేదు. ఇంతకుముందు మనకు ఆయిల్ పర్చేస్ డీల్ కేవలము 12-13 దేశాల నుంచి ఉంటాయి. ఎందుకంటే ఓన్లీ సౌదీ అరేబియా, ఇరానే కాక ఇప్పుడు 47 దేశాలతోటి. అదే కాక మన దేశము ఒక ఆయిల్ ఇంపోర్ట్ చేసి దాన్ని రిఫైన్ చేసి బయటికి పంపిస్తున్నాం. ఫస్ట్ టైం వి బికేమ్ ఆయిల్ ఎక్స్పోర్టర్. అండ్ మన దేశము, నాకు కూడా విచిత్రం అనిపించింది, మనం అనుకుంటే మీ ఇండియా ఎక్స్పోర్ట్స్ అన్నిటి లేవంటే ఐటీ అనుకుంటాము. దాదాపు ఐటీని దాటిన మన ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, అంటే పెట్రోల్ డీజిల్ ఇంపోర్ట్స్. అయితే పెట్రోల్ డీజిల్ మనకు సెక్యూరిటీ ఆల్రెడీ ఉన్నది, కానీ ధరలు పెరుగుతాయి, తప్పనిసరి పెరుగుతాయి, దాంట్లో డౌట్ లేదు. ఎంతోమంది అన్న ఎలక్షన్ కొరకు ఆగుతుండ్రు, ఎలక్షన్ తర్వాత పెంచుతారని. నేను సోషల్ మీడియాలు చెప్పినా, మీడియాలు కూడా చెప్పినా 100% పెరుగుతాయి. యుద్ధం ఇట్లనే కొనసాగుతాయి, 200% పెరుగుతాయి. నేను పెరిగాయి ఎలక్షన్ కొరకు ఆగుతాయని లేదు. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పటి వరకు పెరగలేదు. ఇంకా కొనసాగుతాయి, తప్పక పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే పెట్రోల్ డీజిల్కు లోపం లేదు, కానీ ధరలు పెరిగే అవకాశం 200% ఉంది. ఆల్రెడీ పోయిన నెల 30,000 కోట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అంటే బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళకి నష్టమైంది. అయినా కూడా ఆదుకున్నది ప్రధానమంత్రి మోడీ గారు. ఎల్పిజి కుకింగ్ ఆయిల్కి వస్తే దానికి మనకు పెద్ద సమస్య. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ తీర కాక కుకింగ్ ఆయిల్కు, అంటే ఎల్పిజికి, ఎల్ఎన్జికి ముఖ్యంగా మనకు ఇక్కడి నుంచి వస్తుంది, ఆ గల్ఫ్ ఆఫ్ హార్మోస్ నుంచే వస్తుంది. అండ్ 80% అక్కడి నుంచి వస్తాయి. ఇక్కడ ఈ 17 దేశాలు అమ్ముకుంటే వేరే దేశాల నుంచి కొనొచ్చు. మనం రష్యా నుంచి కొనడం వల్ల పెట్టినాం, ఇంకా కొంటున్నాము. అండ్ అప్పుడు కూడా కొన్నాము, రష్యా నుంచే కాక ఇంకా వేరే దేశాల నుంచి. అయితే వీళ్ళు వద్దన్నా కూడా ఇరాన్ నుంచి కొంటందుకు కూడా మనం తయారున్నాము. యుద్ధం అవుతున్నా కూడా వాళ్ళు ఇరాన్ వాళ్ళకి ఇటే కాక సముద్రము మీద కూడా క్యాస్పియన్ సీ ఉంది. క్యాస్పియన్ సీ రష్యాకి అమ్ముతారు, రష్యా అట్లా వచ్చేటట్టు కూడా ప్రయత్నాలు ఇప్పుడు అవుతున్నాయి. అయితే నిజంగానే మెచ్చుకోవాలి. కానీ రాజకీయంగా ఎంతోమంది మా బీజేపీ వాళ్ళు కూడా, నేను కూడా అనుకున్నా, మోడీ గారు ఇక్కడ వచ్చినప్పుడు ఏం మాట్లాడతారంటే అసాధ్యమైన వెస్ట్ బెంగాల్ గెలిచి వచ్చినాము, నెక్స్ట్ తెలంగాణ గెలుస్తామని అనుకుంటాను. మేము అదే ఆశిస్తుంది. తెలంగాణ అన్నారు కానీ దాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేయలేదు. అది కాదు చెప్పింది ఏంటంటే, నాకు ఇంజనీర్గా ఒక దేశం ఆర్థిక పరిస్థితి మీద జ్ఞానం ఉన్నాయంతగా నాకు చాలా సంతోషమైంది. నిజంగానే దేశం అభివృద్ధి కొరకు మాట్లాడుతుండ్రు. దేశాన్ని రక్షించింది అప్పుడు కరోనా టైం మోడీయే. కరోనా టైంలో ఇప్పుడేమంటున్నా, ఇప్పుడు ఏంటంటే యావత్ ప్రపంచం మీద ప్రభావం పడ్డది, కానీ ఇండియా మీద ఇంకా పెద్ద ప్రభావం పడలేదు. అప్పుడు కరోనా అప్పుడు అమెరికాలో మా సొంత సిస్టర్స్ హస్బెండ్, అంటే కజిన్ సిస్టర్స్ హస్బెండ్, మా చిన్నమ్మ బిడ్డే వెంటిలేటర్ లేక చనిపోయింది అమెరికాలో. సగం ఇటలీ చనిపోయింది. అక్కడ నర్సెస్లు, డాక్టర్స్ చనిపోతుండే ప్రతి దేశం మీద. కానీ అన్నిట్లో తక్కువ ప్రభావం అనేది మోడీ గారి మీద. ఎంత ఎక్కిరిచ్చిండ్రు, అది బాసాన్ని పట్టుకొని టంగ్ కొడితే పోతుందా? అందుకే పోయిండు. ఫస్ట్ ఏంటంటే ఒక నాయకుని ఒక ఎక్స్టర్నల్ పెద్ద థ్రెట్ ఉందనుకోండి, దాని ప్రభావం ఎంత ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. కరోనా అయితే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇదన్నా తెలుసు కొంచెం, ఇది ఓన్లీ పెట్రోల్, డీజిల్, ఎల్పిజి మీద ప్రభావం, దానివల్ల ఇన్ఫ్లేషన్ వల్ల ఎకానమీ స్లో డౌన్ అయితే. కానీ కరోనా అయితే హార్ట్ మీద వస్తుందా, ఇది వస్తుందా, మొత్తం సరి. అటువంటప్పుడు ఫస్ట్ ఏం చేయాలో నాయకుడు, అందరినీ ఒక తాటికి తీసుకురావాలి. ఇట్లా కొడితే పోలేదు కరోనా, కానీ ఇట్లా కొట్టినప్పుడు ఒక యువకుడు కొట్టిండు, పెద్ద మనిషి బాల్కనీకి వచ్చి కొట్టిండు, ఒక హిందూ కొట్టిండు, ఒక ముస్లిం కొట్టిండు, ఒక క్రిస్టియన్ కొట్టిండు, ఒక కాంగ్రెస్ అయిన కొట్టిండు, ఒక బీజేపీ అయిన కొట్టిండు. ప్రతి పార్టీని, దేశాన్ని అంతా ఒకరు తీసుకొచ్చిండు. అది నిజమైన లీడర్షిప్. ఎందుకంటే మాకు తెలియదు అవతలున్న శత్రు కరోనాకు కత్తులు ఉన్నాయా, ఆటం బాంబులు ఉన్నాయా, పొట్టను పడుతుందా, గుండెని అటాక్ చేస్తుందా, మనకు ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతాయి నాకు. సో అదే స్టేట్మెంట్షిప్ ఇప్పుడు చూపెడుతుండు. ఎందుకంటే దీని ప్రభావం ఎన్నోన్లీ ఇద్దరు పిచ్చోళ్ళు కొట్లాడతారో, ఎన్నేళ్ళు కొట్లాడతారో, 3వ ప్రపంచ యుద్ధము మొదలవుతుందా ఇది తెలియదు.
అయితే ఇటువంటప్పుడు నిజంగానే ఒక స్టేట్స్మెన్షిప్ చూపెట్టిండు. నేనేదో రాజకీయంగా తొడలు కొట్టుకుంటే నేను బెంగాల్ గెలిచి వచ్చినా ఇది గెలిచి వచ్చినా అని చెప్పుకోలేదు. ఇది నిజమైన భారతీయుల కొరకు, ఇది తెలంగాణ కొరకే కాదు మొత్తం భారతీయులకు చాలా మంచి చెప్పిండు. అయితే ఇంత చెప్పినప్పుడు మోదీ ఒక హ్యాండ్సప్ సిచ్యువేషన్లో ఉన్నారా? బియాండ్ కంట్రోల్ కాబట్టి ఇంకా వదిలేసారు, నా వల్ల కావట్లేదు, మీ అంతటా మీరు కంట్రోల్ చేయండి, లేకపోతే మీరు పొదుపు పాటించండి అనే మాటని కామన్ పబ్లిక్ చెప్తున్నారు అనుకుంటే, అందులో ఉన్నటువంటి మెజారిటీ అనేది ఎలీట్ సర్కిల్కే ఉంటుంది, మిగతా అంతా ఎఫెక్ట్ అంతా కూడా మన మీదే పడుతుంది, కామన్ పబ్లిక్ మీదే పడుతుంది కదా అనే మాట ఉంది కదా. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేకపోతే అదర్ ఇష్యూస్ కావచ్చు, పెట్రోల్ అండ్ డీజిల్ గురించి మాట్లాడారు, సహజ వాయువులు, వీటన్నిటి గురించి మాట్లాడారంటే మెజారిటీగా ఉంది మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్, వాళ్ళ మీదే కదా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కొనకండి అని చెప్పారు, లేకుంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్కి వెళ్ళకండి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళకండి, గోల్డ్ కొనకండి, ఇలాంటివన్నీ కంటే కూడా కామన్ మ్యాన్ మీదే ఎఫెక్ట్ పడబోతోంది అనేది. కామన్ మ్యాన్ అనే డెఫినేషనే మారింది, పేద మనిషి అనే డెఫినేషన్ మారింది ఇప్పుడు. అది వాస్తవంగా నేను చెప్తాను. ఇంకోటి ఎఫెక్ట్ వాళ్ళ మీద పడతలేదు, వాళ్ళు కొనే వస్తువుల వల్ల దేశం ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళ మీద ఎఫెక్ట్ పడలేదు. నేను బంగారం కొనుక్కుంటే నా మీద పెద్ద ఎఫెక్ట్ లేదు, ఓ ₹1,00,000 పెట్టే తులం కొనుక్కుంటే ఎఫెక్ట్ నా మీద ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ₹1,00,000 నా అకౌంట్లు ఉంటాయో నా దగ్గర ఉంటాయో. అయితే ఎఫెక్ట్ దేశం మీద పడుతుంది, దేశం మీద పడ్డప్పుడు పేదోళ్ళ మీద పడుతుంది, దేశము డిఫెన్స్ నుంచి దేశం ఎకనామిక్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద పడుతుంది, అది వాళ్ళ మీద ఎఫెక్ట్ పెద్ద పడదు. ఉదాహరణంగా నేను చపాతీలు నాకు ఇష్టం లేదు, రొట్టెలు తింటా నూనె వేసుకొని, తక్కువ నూనె వేసుకోమన్నారు, ఎఫెక్ట్ నా మీద తక్కువ పడుతుంది దేశం. ఎందుకంటే ఎడిబుల్ ఆయిల్ ముఖ్యంగా 60% మనం ఇంపోర్ట్ చేస్తాం. బంగారం కొనొద్దు, నాకు ఫ్రాంక్లీ అది ఓన్లీ సైకలాజికల్, కానీ నాకు బంగారం కొనుక్కుంటే నాకు రోగం రాదు, బంగారం కొనుక్కుంటే నాకు దుఃఖం రాదు, కొంచెం హ్యాపీనెస్ వస్తుంది, సెంటిమెంట్ వస్తుంది. అయితే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. అయితే ఇవన్నీ ఇంకోటి, ఇది కేవలం మిడిల్ క్లాస్ మీద కాదు, ధనవంతుల మీద కాదు, పేదోళ్ళ మీద కాదు. వెనకట ఇంపోర్టెడ్ గుడ్స్ ఎవరు కొనేది? ధనవంతులు కొనేది. ఇప్పుడు కామన్ ప్రజలే కాదు, అన్నిట్లో పేదోళ్ళు కొంటున్నారు. ప్లాస్టిక్ బొమ్మలు, లేకుంటే దువ్వెనలు, ఇవన్నీ కూడా పేదోళ్ళ కాడి నుంచి మొత్తం దేశంలో కింది నుంచి మీది వరకు కొంటున్నారు. డెఫినేషన్ ఆఫ్ హూస్ పేదోళ్ళు మారినాయి. ఎంత మారినాయి అంటే, వెనకట ఒక మోటార్ సైకిల్ స్కూటర్ కొంటే నువ్వు ధనవంతు అని అనుకున్నది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎందుకు ఇది 10 ఏళ్ళ నేను 2014 ఎలక్షన్ కొరకొట్ల అన్నప్పుడు ఏ గ్రామం అయినా చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరులో ఓ 4-5-10 మోటార్ సైకిల్ ఉండేది, కారు లేకుండేది. కొన్ని గ్రామాల్లో ఒక కారు ఉండేది. మా గ్రామంలో నా ఒక్కనికే కారు ఉండేది, ఎవరికి కారు లేకుండే. 10 మోటార్ సైకిళ్ళు. అదే ఊర్లో ఇప్పుడు దాదాపు 600, ప్రతి ఇంటికి 2 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, ఏదో ఒక ఇంటికి ఒక మోటార్ సైకిల్ ఉంది. 610 మోటార్ సైకిల్ ఉన్న గ్రామంలో 600 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. ఒక్క కారు ఉన్న దగ్గర 50 కార్లు ఉన్నాయి. మా పాత యాన్సిస్టర్ పెద్ద బంగారం అయితే 500 కార్లు ఉన్నాయి. ధనవంతులైనరా? ప్రతి ఒక్కరు పెట్రోల్ పోసుకుంటుండా. అండ్ పెట్రోల్ పోసుకుంటుండా అంటే ఉత్తగా మేము చిన్న పెట్రోల్ ఎక్కడైనా పోయేది ఉంటే కారు నిండేది. ఇప్పుడు ఒక్కడు కార్లో తిప్పుకుంటా సినిమా వేస్తాడు, ఇంకో దోస్తు వస్తాడు, వాడు కూడా కారులో వస్తాడు, ఇంకిద్దరు దోస్తులు మోటార్ సైకిల్ మీద వస్తారు. ఎందుకు? మర్పల్లి మండల్ హెడ్ క్వార్టర్స్ వికారాబాద్ పక్కకు ఉంటుంది, ఓ ట్రైన్ ఆగేది, అప్పుడు బంద్ అయింది, అప్పుడు కరోనా అప్పుడే అట్లే ఉండేది. నా ఇంట పడ్డారు మండల్ హెడ్ క్వార్టర్స్, ట్రైన్ ఆపినంటే ఆపిచ్చిన ఆఖరికి మంత్రికి. అయితే వాళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వేస్ అన్నారు, ఇక్కడ వయబుల్ ఉండాలి, కనీసం 500 టికెట్లు కొనేటోళ్ళు ఉంటే ప్యాసింజర్స్ తప్పక ఆపుతాము, కనీసం 300 ఉండని అంటే నేను వాళ్ళని అడిగా. 300 కాదు 500, మేము 1000 మంది రోజు టికెట్ కొంటామని. ఓకే, ఫస్ట్ డే నేనే పోయిన ట్రైన్లో, నాతోటి 100 మంది వచ్చి ఇంకా 200 టికెట్లు. నెక్స్ట్ డే 100 కూడా కాదు 70-80 టికెట్లు. ఇంకా స్టాప్ ఉన్నది. ఎవ్వడు మర్పల్లి నుంచి అక్కడికి ట్రైన్లో పోయేటోళ్ళు ఓన్లీ <5%. అందరు బుర్ర మోటార్ సైకిల్ వేసుకొని పోతున్నారు. దాని బదులు మీరు ఇది వాడితే దేశానికి మంచిది, మీకు మంచిది.
అయితే ఇవన్నీ మంచి సలహాలు, నాట్ ఓన్లీ జస్ట్ సలహాలు, కొన్ని పరిస్థితులు వస్తాయి. మనం అందరం వచ్చి ఒక ఐక్యత ఉండాలి దేశానికి కొరకు. ఆ సమయం ఇది. ఎప్పుడైతే కరోనా అప్పుడు ఒక ఐక్యత చూపెట్టింది దేశం, ఇప్పుడు కూడా ఆ ఐక్యత చూసేసాం ఉంది. కానీ ఎవరు భయపడని అవసరం లేదు. కరోనాకు మనకు భయాలు ఉండే, ఇప్పుడు ఏం భయపడని అవసరం లేదు. ఎవరైనా భయపడేది ఉంటే విదేశీయులు ప్రతి దేశంలో వాళ్ళు భయపడుతుండ్రు, ఆందోళన అవుతుంది. అమెరికాలో కూడా ఇప్పుడు ట్రంప్ ఉంటాడా లేడా అని కూడా ప్రశ్న. అయితే పెట్టిందేమో జనాగ్రహ సభ అని, అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. బీజేపీ క్యాడర్కు ఉత్సాహం, అందులోనూ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, వెస్ట్ బెంగాల్ తర్వాత, అస్సాం తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత ఆ ఊపు ఉత్సాహం వస్తుంది అని అనుకుంటే వచ్చి మాట్లాడింది ఏంటి? అది యాక్చువల్గా జాతిని ఉద్దేశించి చేసేటువంటి ప్రసంగం. గతంలో మనం చూసినప్పుడు ఏదో టీవీలో మాట్లాడేవాళ్ళు, లేకుంటే ఢిల్లీ కేంద్రంగా మాట్లాడేవారు, ఒక వీడియో రిలీజ్ చేసేవాళ్ళు. అలా కాకుండా ఇక్కడ ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నారు అంటే చాలా మందికి అది అర్థం కాలేదు. అసలు ఈ మోదీ ఏం చెప్పదలుచుకున్నాడు ఏంటి అనేది. మీకు కూడా డిసప్పాయింట్మెంట్ ఏమైనా అనిపించింది? అసలు మనం ఎందుకు పిలిచాము, ఇంతమందిని తీసుకొచ్చాము, ఒక బహిరంగ సభ బల ప్రదర్శనలాగా తీసుకొచ్చారు. అందరూ ఎంతమంది వస్తారనేది పరేడ్ గ్రౌండ్ నిండిపోతుంది, పెద్ద ఎత్తున క్యాంపెయిన్లు అయిన తర్వాత. బట్ మోదీ చెప్పింది ఏంటి అక్కడ? అసలు దేశానికి కొరకు చెప్పిండు బీజేపీ పార్టీ, అది కూడా చెప్పిండు. నేను బీజేపీ పార్టీ అని చెప్తలేను, ఈ దేశానికి అని చెప్తున్నా. వాస్తవం. ఎందుకంటే ఎవరిని వచ్చి ఏమంటాడో, ఏం చెప్తాడో, ఏం మాట్లాడతాడో, మేము పార్టీని బలంగా చేసిపోతాడో, మనం మోటివేట్ చేసిపోతాడో అంటే అవి కొంచెం చేసిండు. కానీ 90% దేశానికి ఏది మంచిదో అదే చెప్పిండు. నిజంగానే ఒక స్టేట్స్మెంట్ ఉంటే అదే చెప్పాలి. అవును, కొంతమంది అరే మనను బీజేపీ పార్టీ గురించి మాట్లాడతారు, తెలంగాణలో ఎట్లా ప్రభుత్వానికి వస్తుంది అది మాట్లాడతారు అనుకుంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఉన్న వాళ్ళు, నాకు కూడా అది ఉండే, కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎవరు డిసప్పాయింట్ కావాలి? అది ఓన్లీ బీజేపీ కార్యకర్తలు. కానీ డిసప్పాయింట్ అయింది ప్రతిపక్షాలు. ఎవరో ఇంతకుముందున్న ప్రభుత్వ పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదో అంటాడు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఏదో అంటారు. ఇప్పుడు అన్నం కూడా తినొద్దా, బంగారం కొనొద్దా? అవును, మీకు మంచిది, దేశానికి మంచిది. అయితే ఇది నిజంగానే ఒక స్టేట్స్మెన్షిప్ లెవెల్ మాట్లాడిన తను. బట్ ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ కాంపిటీషన్. గతంలో కేవలం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని అనుకున్నప్పుడు సరికొత్తగా ఇంకొక పార్టీ వచ్చింది. ఆ తర్వాత ఇప్పటిదాకా అస్సలే ఎంటర్ అవ్వనటువంటి వెస్ట్ బెంగాల్లో మీరు ఎంటర్ అయ్యారు. సరికొత్తగా విజయ్ తన విశ్వరూపాన్ని చూపించారు తమిళనాడులో. ఇవన్నీ చూసిన తర్వాత కేరళలో కూడా ఎల్డీఎఫ్ వెళ్ళిపోయి యూడీఎఫ్ వచ్చింది. ఇవన్నీ అయిన తర్వాత మన దగ్గర కూడా అలాంటి చెప్తే బాగుండేది అని ఎదురు చూసిన వాళ్ళు, చాలా ఆసక్తిగా ఆతృతతో ఎదురు చూసినటువంటి క్యాడరు, లీడర్లు వాళ్ళందరూ ఉన్నారు. దీనికి తోడు సరికొత్తగా ఇంకొక పార్టీ మన దగ్గర కూడా వచ్చింది, కవిత తీసుకొచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటి నుంచే కనుక వాళ్ళని మోటివేట్ చేస్తే ముందుకెళ్తారు అనేటువంటి ఒక భావన ఉండింది కదా, అది మిస్ అయింది కదా కార్యకర్తలకి? మిస్ కాలేదు, ఉత్సాహం బాగున్నది. నల్గొండ ఎక్కడైతే బీజేపీ వీక్ ఉందో అక్కడ యువకులు, ఆడ కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీస్ నల్గొండలో హిస్టారికలీ, అక్కడ కూడా ఎంతోమంది యూత్, చాలామంది యూత్ ఏదో పార్టీ అంటూ ఉండరు. ఓ 30%, 70% ఏ పార్టీకి కట్టుబడి ఉండరు. ఆ 70% యూత్ అట్రాక్ట్ అయిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇందుకే బీజేపీని బలంగా చేయాలని లేదు, దేశాన్ని బలంగా చేయాలన్నారు. మేము ఎక్స్పెక్ట్ చేసింది మీరు అన్నట్టు బీజేపీని బలంగా చేయాలి, అదని లేదు. అన్నందుకు ఎంతోమంది యూత్ అట్రాక్ట్ అయినరు. అండ్ మా చేవెళ్ళ వికారాబాద్ ప్రాంతంలో కూడా అవును, వాస్తవంగా మెజారిటీ వచ్చింది బీజేపీ కార్యకర్తలు, బీజేపీ సపోర్టర్స్ వచ్చింది. కానీ నాన్ బీజేపీ సపోర్టర్స్ కూడా 20% వచ్చిండ్రు, సాధారణ ప్రజలు కూడా. అండ్ మేము ఒక్క పైస ఇచ్చి బస్సులు ఎక్కియలేదు, నాట్ 1 పైసా. కొంతమంది దూరం సిటీలో అయితే ఆ లంచ్, బటర్ మిల్క్ కూడా ఇంతజాం చేయలేదు. దూరం నుంచి చుట్టూళ్ళకి లంచ్ అరేంజ్ చేసినాము, ట్రాన్స్పోర్ట్ అయినా ఒక్కరికి 500 కాదు, 200 కాదు, 100 రూపీస్ కూడా ఇవ్వలేదు. సో ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్. పోయినాక అనిపించింది, అవును మీరు అన్నట్టు అక్కడ మీటింగ్లో మాట్లాడేది బీజేపీ కార్యకర్తలను ఇన్స్పైర్ చేస్తారు అనుకున్నాము, కాలేదు. కానీ మొత్తం దేశాన్ని ఇన్స్పైర్ చేసిండు. బట్ దేశాన్ని ఇన్స్పైర్ చేశారనుకున్నప్పుడు దాన్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోయారా, లేకుంటే అర్థం కాలేదా, తీసుకోవడంలోనే అనుమానాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కాదండి, వాళ్ళు అంటారు, ఎస్పెషలీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మీరు అన్నదే
ఏంటంటే ఏంది మోడీ సరెండర్ అయిందా, చేతిలో చేతులు వదిలేసిండ్రా, ఇవన్నీ అంటూనే ఉన్నారు, ఇప్పుడు కూడా అంటున్నారు. ఒకేషన్ కావాలి. కనీసం మోడీ గారు మొత్తము భారతీయులకు అందేటట్టు అన్ని విషయాల గురించి చెప్పిండ్రు. పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి. అండ్ నాకు ప్రత్యేకంగా సంతోషం ఎందుకంటే నేను నేను ఎప్పుడు సాధారణంగా 2 కార్లు, నా వెంబడి 2 పిఏలు 2 గన్మెన్లు ఉంటారు, అప్పుడప్పుడు ఇంకెవరైనా కూర్చుండవచ్చు. అందుకే 2 కార్లలో పోతున్నా. యుద్ధం మొదలైనప్పటి సంది ఇప్పటి వరకు నేను చెప్పిన అందరు ఒకటే కార్లో పోవాలి. ఓకే, ఎవ్వరు కూడా మీరు ఎవరినన్ను అడగండి, ఓన్లీ 1 కార్. ఒక పెద్ద కాన్వాయ్ లాగా వెళ్ళట్లేదు అసలు. నేను ఎప్పుడు పెద్ద కాన్వాయ్ వెళ్ళను, 2-3 కార్లలో వెళ్ళేటోని. ఇప్పుడు లాస్ట్ 2 months అండి, నాట్ వన్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే 28 February 29th ఫస్ట్ నుంచి March 1st నుంచి ఇప్పటి వరకు నేను 2 కార్లు వెళ్ళలేదు. అండ్ నేను అదే రోజు మా దగ్గర వర్క్షాప్ ఉంటుంది, అదే రోజు నేను ఇమీడియట్లీ బయోమాస్ స్టవ్స్, ఎందుకంటే నాకు తెలుసు పెట్రోల్ డీజిల్కి ఇప్పుడు లోపం ఉండదు కానీ ఎల్పిజికి ఉంటుంది. అదే రోజు బయోమాస్ గ్యాసిఫైయర్ స్టవ్ నేను ఎప్పుడో 10 ఏళ్ల కింద చేసిన వర్క్ మళ్ళీ అదే రోజు షురూ చేసిన. అండ్ ఇమీడియట్లీ దాదాపు దాంట్లో కొంచెం రీసెర్చ్ ఉంటుంది కొన్ని, అండ్ ఇట్స్ కొత్త ఇన్వెన్షన్ ఏం కాదు, ఇవి ఉన్నాయి కదా, దాన్ని ఇంకొంచెం మంచి చేయాలి, ఇంట్లో లోపల వాడుకున్నట్టు చేయాలి, చిన్న కిచెన్స్ 5 మంది ఉన్న కుటుంబాలకు పనిచేయాలి, ప్లస్ హోటల్కు ఒక రోజు 1000 మంది తినిపోయేటోళ్ళ హోటళ్ళకు కూడా చేయాలి. అటువంటి 30-40 మోడల్స్ చేసినాము. చేస్తే అందులో 7 or 8 మోడల్స్ సక్సెస్ఫుల్ అయినాయి. అండ్ దానింట నాకు చాలా సంతోషమైంది మోడీ గారికి చెప్తే, నూనె తక్కువ వాడమని. అండ్ ఇంపోర్టెడ్ ఆయిల్, ఇప్పుడు 60% ఆయిల్ ఇంపోర్టెడ్. నేను నిన్న మోడీ గారు రాకముందే నేను ఈ మన కుస్మా నూనె పండియాలని నేను దారూన్ మండల్లో అగ్రికల్చర్ రీసెర్చ్ అయిన కుస్మాలు తీసుకొని అక్కడ ఇచ్చిన. దాని తర్వాత నేను ఒక కంపెనీ పెట్టిన, మిల్లెట్స్ అన్నం. ఇండియాలో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ డీజిల్ వాడుతుంది అగ్రికల్చర్. ఉదాహరణకు వరి పండిస్తేందుకు ట్రాక్టర్లు కావాలి కదా, వాటర్ ఎక్కువ కావాలి. అయితే ఎనర్జీ హైలీ ఎనర్జీ ఇంటెన్సివ్ మన దగ్గర. నేను అనుకునేది అమెరికా, ఎందుకంటే అంత మెకనైజ్డ్ ఉంటుంది, ఎవరు చేదతోటి ఎడ్లతోటి పని చేపించుకోరు, ఎడ్ల నాగళ్ళు ఉన్నాయి, అన్ని మెకానికల్. సో అన్నిట్లో ఎక్కువ కన్సంప్షన్ అమెరికాలో అవుతుంది. కానీ అన్నిట్లో ఎక్కువ కన్సంప్షన్ డీజిల్ మన దగ్గర, అది వరికి అవుతుంది, అది తక్కువ చేయాలి. నేను దాని మీద కూడా నేను పార్లమెంట్లోనే మాట్లాడినట్టుంది. అయితే ఇవన్నీ వినిపిస్తుంది, నాకు నిజంగానే సంతోషమైంది. నిజంగానే మోడీ గారు దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుండ్రు, బీజేపీని దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు. గోల్డ్ ధర ఇప్పుడు మేము సంవత్సర కాలం పాటు కొనకుండా ఆపేస్తాము, నెక్స్ట్ 1 year తర్వాత గోల్డ్ ధర తగ్గుతుందా? ఇప్పుడు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ కావచ్చు, ఇంకా ఇప్పటిదాకా పెంచలేదు, పెంచబోతున్నారు, అవన్నీ కూడా తగ్గిపోతాయా? గోల్డ్ ధరలు మనం కొనుడు బంద్ చేస్తే తప్పనిసరిగా తగ్గిపోతుంది. సో ఇది మనకు కూడా లాభము, దేశానికి లాభం. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పేదోళ్ళు అంటే ఒక డెఫినేషన్ ఉండే. ఏం డెఫినేషన్ అంటే దినానికి 1500 క్యాలరీస్ కంటే తక్కువ తిండికి దొరికేటోళ్ళు పేదోళ్ళు. ఇప్పుడు మోటార్ సైకిల్ లేనోడు పేదోడు అయిపోయిండు. ఇప్పుడు 4 జీన్లు ఒక స్నీకర్ లేనోడు పేదోడు అయిపోయిండు. ఆ డెఫినేషన్ మారింది. బంగారం గురించి వస్తే మనము 2014లో నేను అనుకుంటా ఎంత బంగారం కొన్నామంటే మన దగ్గర ప్రైవేట్ హోల్డింగ్ ఆఫ్ బంగారం, ప్రైవేట్ ప్రభుత్వం దగ్గర హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. 2014లో 2 లక్షల కోట్ల కంటే తక్కువ అంటే ఇంపోర్ట్ చేసినాం. ఇప్పుడు ఎంత అంటే ఇప్పుడు 6.5 లక్షల కోట్ల బంగారము పోయిన ఏడాది ఇంపోర్ట్ చేసినాం. అంటే ఇది మన దేశానికి మిగులుతుంది ఫారిన్ ఎక్స్చేంజ్గా. దీంతో దేశానికి లాభం కాదా? అదే కాక ఇది మోడీ గారు చెప్పలేదు కానీ ఎకనామిక్ ప్రిన్సిపల్ ఏంటంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆర్ బయర్ కొనుడు బంద్ చేస్తే ధరలు తక్కువైతాయి. అయితే మీ మంచి కొరకు కూడా మీరు ఇప్పుడు ఏడాది డిమాండ్ అండ్ సప్లై ఏడాది గోల్డ్ కొనకండి, ఓన్లీ భారతీయులు. అమెరికా వాళ్ళు కన్నా కానీ మనమే అన్నింటిలో బిగ్గెస్ట్ బయర్. కొనుక్కుంటే బంగారం తక్కువ, ధరలు తక్కువ అయితే అప్పుడు కొనండి. అప్పటి వరకు యుద్ధం కూడా అయిపోతుంది, మన ఈ సమస్య కూడా పోతుంది. ఓకే, సో తను ఇచ్చే అడ్వైజ్ ఇప్పుడు అదే నూనె నా హెల్త్కు మంచిది కాదు, దేశానికి ఎకనామీ ఆర్థికంగా మంచిది కాదు.
అదే కదా, దేశం కోసం కాదు దేహం కోసం దేహం కూడా. కోసం కూడా అన్నారు. Yeah. అండ్ ఇది అన్నారు ఏంటంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మంచినే. దీనికి అన్నిటికీ అవును అందరికి సాధ్యం కాదు. ఇంకోటి ఎంప్లాయర్ కూడా వాళ్ళ పాలసీ ఎట్లుంటుందో. చాలామంది ఎంప్లాయీస్ ఆఫీస్కి వచ్చే పని చేయమంటారు, కొంతమంది ఎంప్లాయీస్ ఇక్కడ ఎంప్లాయీస్ మీద, కానీ కొంతమందికి ఫ్రీడమ్ మనకి ఇస్తారు. అందరూ చేయాలని ఏం లేదు, ట్రూ, అందరు చేయాలని లేదు. అయితే కొంతమందికి ఏం నూనె ఎందుకు తక్కువ వేసుకోమన్నారు, పెట్రోల్ ఎంత తక్కువ వాడమంటున్నారు, వాడుకోండి. మీ పే మీద లేకుంటే దేశం ఆర్థిక పరిస్థితి మీద మీకు ధ్యాస లేకుంటే మీరు చేసేది చేసుకోండి. ఆయన కంపల్సరీ పెడుతుండ్రా? కంపల్సరీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నోసార్లు అన్నది మీరు డోంట్ ఈట్ రైస్, ఇంకా ఒక్కసారి తిండి బంద్ చేయమన్నది, స్కిప్ 1 మీల్. జవహర్లాల్ ఒక వారంలో ఒక మీల్ మీరు తినకుండా ఉపాసంగా ఉండానని జవహర్లాల్ నెహ్రూ అన్నారు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి మండే రోజు అసలు భోజనాలు చేయకండి, కీప్ ఈటింగ్ రైస్. ఇవన్నీ ఇప్పటి సంది మన్మోహన్ సింగ్ గారు చెట్ల మీద పెరుగుతాయా పైసలు. తర్వాత ఇదే కాక బలవంతం కూడా చేసిండ్రు, పిల్లలు కనొద్దు మీరు అని. ఆమె దుర్గామాత, ఈ దుర్గామాత ఉండే కదా దేశానికి, ఈమె కూడా అన్నది బంగారం కొనొద్దని. ఈమె పిల్లలు కనొద్దు, ఈమె కొడుకు ఒక ఆయన ఉండేది సంజయ్ గాంధీ అని, ఆయన అన్నాడు పిల్లలు కనొద్దు అని. ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మహిళలకు తక్కువ కానీ మగవాళ్ళకు చాలా ఎక్కువ. అది మ్యాక్సిమం దళితులకు, ఇంకా ఎస్టీలకు, పేదోళ్లకు తీసుకుపోయి స్టెరిలైజేషన్ చేసిండ్రు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ మంచి ఒక అడ్వైస్ ఇస్తే దేశం మంచి కొరకు వాళ్లకు ఇప్పుడు మళ్ళీ ఏం చేయొద్దా, మేము మా సంగతి ఏంది, తినొద్దా పిల్లలు అనొద్దా అనేది కాంగ్రెస్ పార్టీ. అండ్ ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇంతమంది అరే ఒక్కరు కార్లో ఒకరి నలుగురు కలిసి కార్ పూలింగ్ పోమంటే తప్ప. ఇక్కడనే కాదు, వేరే దేశాలు కూడా చేస్తున్నారు. ఇటువంటి మంచి అడ్వైస్ ఇస్తే వాళ్ళు ఇట్లా తిప్పి చెప్తున్నారు. సో ఇవన్నీ చెప్తున్నారు అంటే ఏదైనా ఇండికేషన్ ఇస్తున్నారా లాక్డౌన్ కోసం? అలాంటిది ఏదైనా మోదీ ఆలోచిస్తున్నారా అనేటువంటి ఒక డౌట్ కూడా వస్తుంది. దీంట్లో లాక్డౌన్ సమస్య ఉండదండి. ఇన్ఫ్యాక్ట్ ప్రొడక్టివిటీ బెల్ట్స్ టైటన్ చేసుకుంటా, అంటే మనము కొంచెం మార్పు తీసుకురావాలి. ఎందుకంటే మనం ఉదాహరణంగా అందరు ధనవంతులైనరు మనం, కానీ ధనం ఎట్లా ఖర్చు పెట్టాలనో మనం నేర్చుకోలేదు. నేను రాగానే కొంచెం ధనం కాగానే ఇంత బంగారం వేసుకుంటా, ఇంత మొగోళ్ళు ఇంత కొలుసులు వేసుకుంటారు, గోల్డ్ మ్యాన్లు అవుతున్నారు కదా ఒక్కొక్కడు. కొందరేమో వెనకటి సంది వేసుకున్నారు, ఒకరిద్దరు వాళ్ళు మంచిగా ఉంటారు. కానీ ఈ నడుమ నేను లీడర్ అంటే ఇక్కడ ఎంత బంగారం, ఇక్కడ ఎంత, ఇక్కడ ఎంత, అది మంచి కనబడతలేదు. అది మన సాంప్రదాయం కూడా కాదు. అయితే మనం ధనం సంపాదించుతున్నాం, కానీ మా తాతగారు అన్నది ధనమేంద్ర ఇవ్వడంటే వాళ్ళు సంపాదించవచ్చు, ఖర్చు ఎట్లా పెడతామో దాంట్లో ఉంటుంది మన కల్చర్. మన కల్చర్ కనబడేది ఎట్లా. మా చేవలలో మా ఆఫీస్ పక్కకు బాయ్స్ హాస్టల్ ఉంది. అందరూ వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, చదువుకుంటారు. నాదే పక్క ల్యాండ్, నాదే. అది 5 అంతస్తుల బిల్డింగ్. వాళ్ళు బియర్లు ఆర్డర్ చేస్తారు, బిర్యానీలు ఇప్పుడు స్విగ్గీలు అవన్నీ వచ్చినాయి కదా, వచ్చి ఆ బిర్యానీ తింటారు. బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఎంత, అది సగం ప్యాకెట్ తిని ప్లాస్టిక్ బ్యాగ్లో ఇట్లి ఇచ్చి వేస్తారు. ఎవరి ఆఫీస్ మీద వేస్తారా అంటే ఎంపీ ఆఫీస్ మీదే మా పక్కోళ్ళు. మళ్ళీ వాళ్ళని తిట్టి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అది వేరే తిరుగుంటుంది. పోయి చెప్తాను మంచిది కాదా 10 సార్లు చెప్తాను. ధనము ఇట్లా మనం పారేస్తున్నాము, ధనం ఇట్లా ఇసిరేస్తున్నాము. కొంచెంగా మంచిగా వాడుకుంటే ధనం అప్పుడు కల్చర్ కనబడుతుంది. చాలా ధనం ఉండోడు ఇట్లా వారేస్తే వాని కల్చరే కింద పడిపోతుంది. తక్కువ ధనం సంపాదించేటోళ్ళు మంచి ఎక్కడ వస్తుందో అక్కడ పెడితే అక్కడ కల్చర్ కనబడుతుంది. అండ్ విదేశాలు ప్లాస్టిక్ బొమ్మలు కొని ఇక్కడ పడేసుడు, ఇట్లా ఈ బొమ్మలైనా కూడా ఈ యూజ్ అండ్ త్రో టైప్ బొమ్మలు ఉంటాయి. అండ్ చాలా మంది కన్జ్యూమబుల్ ప్రోడక్ట్ బట్టలు కొన్నా కూడా, నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు 3 షర్ట్లు 3 ప్యాంట్లు ఉండేది. నేను అన్నిట్లో ధనవంతుని. ఎంతోమంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి 4 షర్ట్లు 3 టీ షర్ట్లు 2 జీన్స్ 2 ఇది ప్రతి ఒక్కరికి. సరే అదన్నా మంచిగా వేసుకుంటారంటే మంచిగా వేసుకోరు.
అయితే అవర్ కల్చర్ కొన్ని దిక్కులు మనం ధనవంతులు అవుతాం కానీ జస్ట్ వేస్ట్ చేయకుండా మంచిగా వాడుకుంటే మనకు మంచిది అండ్ దేశానికి మంచిది. సో ఇప్పుడు 4 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీ రిజల్ట్స్ చూసిన తర్వాత ఆ బూస్ట్ అనేది మీకు వచ్చింది అనిపించిందా? ఈవెన్ ఇఫ్ మోదీ చాలా boost మాట్లాడి వచ్చిందండి. అప్రిషియేట్ ఒక్క నిమిషాన్ని చాలా బూస్ట్ వచ్చింది. ఉదాహరణగా ఇక్కడనే ఉన్నాం, నేను ఆఫీస్లో. ఇక్కడ మేము ఫ్లెక్సీ, మేమంటే నేను కాదు, ఎవరో ఫ్లెక్సీ పెట్టింది, మోడీ గారు ఫలానా తారీఖు వస్తుండు, పరేడ్ గ్రౌండ్స్ 10th వస్తుందంటే చింపేసిండ్రు. చింపేస్తే మా బాధ కావాలి కదా. నాకు యాక్చువల్లీ ఆనందం అయిపోయింది. అంటే వాళ్ళకి భయం చుట్టుకున్నది, భయం మొదలైంది. ఇక్కడనే కాదు, నార్సింగ్ ఇక్కడక్కడ మేము ఫ్లెక్సీలు పెడితే చింపేస్తున్నాం. అది టీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి. టీఆర్ఎస్ పార్టీ బాగా చేసింది అప్పుడు, మోడీ వచ్చినప్పుడు అన్నీ బంద్ చేసింది, చింపేసింది. కాంగ్రెస్ పార్టీలు ఉన్నది, ఈసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చింపేసిందంటే వాళ్ళకి నిజమైన భయం మొదలైంది. ఇంకోటి, మొన్న రిజల్ట్స్ చూస్తే అది ఇప్పుడు ఇక్కడ తమిళనాడు రిజల్ట్స్ చూస్తే అది యాంటీ ఇన్కమెన్సీ గెలిచిందా లేకుంటే విజయ్ గెలిచిందా? కొత్తదనం కావాలనుకున్నా, కొత్తది కావాలని. విజయ్ హీరో, సినిమాల హీరో, ఓ మంచి ఆల్టర్నేటివ్ అయింది. అయితే ఓట్లు ఎక్కువ వచ్చింది. ఎంతోమంది ఇంకా పెద్ద సినిమా యాక్టర్లు, రజనీకాంత్ గారు, ఎంతోమంది, కమల్ హాసన్, ఎంతోమంది వచ్చిండ్రు, వాళ్ళు ఫెయిల్ అయినరు. ఎందుకు? అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ లేకుండా ఇప్పుడు దాన్ని కలిసి వచ్చినాయి. ఇది కానీ బీజేపీకి మాత్రం ఒక్క ఓటు తక్కువ రాలేదు, సీట్లు తక్కువ వచ్చిండొచ్చు కానీ బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం 1% ఎక్కువనే వచ్చింది. కేరళలో కూడా ఎక్కువ వచ్చింది. కేరళలో ఇప్పటిదాకా వెళ్ళలేదు అసెంబ్లీకి బీజేపీ, ఈసారి 3 ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. అవును, అండ్ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. మేము ఎక్కడనైతున్నామో అక్కడ ప్రో ఇన్కంబెన్సీ ఉన్నది, ఓట్ షేర్ అండ్ సీట్ షేర్ పెరిగింది. మేము ఎక్కడనైతే లేమో అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ పెరిగింది, మా ఓట్ షేర్, సీట్ షేర్ ఎక్సెప్ట్ తమిళనాడులో అంతటా పెరిగింది. సో అప్కి బార్ బీజేపీ సర్కార్ అంటారా తెలంగాణలో? 100% అది. బికాజ్ ఎందుకంటే మోడీ గారు కూడా, నువ్వు పార్టీ కొరకు కాగా సమాజం కొరకు పనిచే ఆటోమేటిక్గా మీకు ఓటు వస్తాయి. అది మోడీ గారు స్పీచ్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఓన్లీ చాలా ఆత్మవిశ్వాసము, కాన్ఫిడెన్స్ ఉన్నోళ్ళే అట్లా మాట్లాడగలుగుతారు. ఇన్సెక్యూరిటీ ఉన్నోళ్ళు రేపు రాజకీయంగా ఓన్లీ పాలిటిక్స్ మాట్లాడతారు. తాను స్పీచ్ వల్లనే నాకు అర్థమైంది, తాను కాన్ఫిడెంట్ ఉన్నారు, ఇక్కడ బీజేపీ వస్తుంది. అయితే గతంలో బీజేపీ ఒక రాష్ట్రం ఒక ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పిన తర్వాత కూడా వెరీ ఫస్ట్ టైం ప్రధానమంత్రి అవ్వకముందు మన దగ్గర 2014లో ఇక్కడికి మోదీ వచ్చినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర విభజన గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు విభజన సమయంలో అదంతా కూడా బీజేపీకి యాంటీగా అవుతుంది. అవన్నీ బూమరాంగ్ అయ్యి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీకి చుట్టుకుంటున్నాయి. అసలు అక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీల్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళేం స్పందించలేదు, అసలు ఏం రెస్పాండ్ అవ్వలేదు. బీజేపీకి అసలు బాధ్యత లేదా ఇంకొక బీజేపీ ఎంపీ తెలంగాణ గురించి మాట్లాడుతుంటే అని ఇక్కడ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ అదే మాటలు అంది. వెరీ గుడ్ అండి, చాలా మంచి ప్రశ్న. అన్ని పార్టీల కొన్ని లోపాలు ఉంటాయి. మా పార్టీల అన్నిట్ల పెద్ద లోపం, చాలా పెద్ద లోపం, ఈ వేరే 2 పార్టీలు లేదు, మా బీజేపీ పార్టీలు ఉన్న లోపం. అదేంటంటే మాకు మీడియా, సోషల్ మీడియా, ఆ పార్టీలు అంత బలంగా మా దగ్గర లేవు. నిజాయితీ చెప్తే మేము నమ్ముతలేరు ప్రజలు, వాళ్ళు అబద్ధాలు చెప్తే నమ్ముతున్నారు. 2-3 చెప్తాను. ఒకటేమో మీరు అన్నది, బీజేపీ ఏమీ ఇస్తలేరు, మోడీ సెంటర్ అన్ని నార్త్కే పోతున్నాయి. తర్వాత ప్రజలు నమ్ముతున్నారు, కొంచెం మా బీజేపీ వాళ్ళు కూడా నమ్ముతున్నారు. అంటే మా ప్రొపగండా, మా మీడియా ప్రెజెన్స్, మా సోషల్ మీడియా ప్రెజెన్స్ హారబుల్ ఉన్నది. అంటే ఎన్నో కారణాల వల్ల. ఒకటేమో మేము సోషల్ మీడియాలో వాళ్ళు 20 కోట్లు 30 కోట్లు స్పెండ్ చేస్తే మేము 20 లక్షలు కూడా స్పెండ్ చేయము సోషల్ మీడియాలో. ఇప్పుడైనా అక్కడి నుంచి వచ్చింది. కాకుంటే బీజేపీ మోదీకి విపరీతమైనటువంటి సోషల్ మీడియా వింగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ, అందుకే నార్త్ ఇండియా పోతే నేను మాట్లాడేది బీజేపీ తెలంగాణ గురించి, నేను బీజేపీ గురించి చేద్దంతా సెంటర్ నుంచి. జస్ట్ ఉదాహరణ, ఇవాళనే పొద్దుగాల మీటింగ్ నుంచి వస్తున్నా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పెట్టిండ్రు ఏది ఇంద్రమ్మ ఇల్లు గురించి. నేను ప్రశ్న అడిగిన, గ్రామీణ ప్రాంతం నేను తీస్తుండ్రు అంటే 1,20,000. 1,20,000 కేంద్రం ఎంత ఇస్తుందంటే వారి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అనుకుంటే చెప్పిండ్రు
హౌసింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 72,000. అయితే నేను ఇంకో 2 విషయాలు చెప్పిన. సరే అంటే తక్కినాయి అంటే 72 అంటే దాదాపు 40,000 రాష్ట్రం ఇస్తున్నట్టు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అది చెప్పిన, అది కూడా చెప్తాను నేను. తర్వాత నేను అడిగిన 70 తక్కినాయి ఇస్తున్నా అంటే అవును. నేనా కాదు, IHHL అంటే ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లాట్రిన్స్కు 12,000 అవి కూడా కేంద్రం నుంచి వచ్చేటి. అంటే 72,000 ప్లస్ 12,000 అంటే 84,000 ప్లస్ MNREGE స్కీమ్ కింద లేబర్ కాంపొనెంట్, మెటీరియల్ కాంపొనెంట్ ఆ 1,20,000 దాదాపు లక్ష రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది. పేరేంది? ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అంటే ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు. కానీ మా వాళ్ళు చెప్పుకుంటున్నారా, మనం చెప్పిన మీరు ఎంతో ఇంతే ఇస్తున్నా అంత రాష్ట్రం ఇస్తుంది. ప్రతి ఒక్కటి మీకు తెలుసు, బియ్యం ఇచ్చేది కేంద్రం, బట్ అది ఇచ్చి పెట్టండి, ఎవరికి తెలియదు. కేంద్రం నుంచి ఇంత వస్తుంది కదా. హయ్యెస్ట్ అగ్రికల్చర్ సెక్టర్కి వచ్చేది మన రాష్ట్రంకు మోర్ దెన్ యూపీ అండ్ గుజరాత్. ప్రధానమంత్రి ఓన్ రాష్ట్రం కొనుగోలు చేస్తారు కదా నూనెలో, ఎడిబుల్ ఆయిల్. నేను ఇప్పుడే చెప్తున్నాను, కుస్మాలు కొనుగోలు చేస్తే అది ఇంపోర్టెడ్ ఐటమ్. నేను ఇక్కడ నుంచి కొనుగోలు చేస్తే అది దేశానికి లాభం. పండించుకోండు ఇన్ని పైసలు చేసుకుంటాడు, కానీ దేశానికి లాభం అవుతాడు. ఎందుకంటే అది కొరత ఉన్నది, ఇక్కడ షార్టేజ్ ఉంది. వరి మనం తినేది యావరేజ్గా తెలంగాణ ఇట్స్ ఎక్కువ జొన్నలు, గోధుమలు తక్కువ, స్టేబుల్ ఫుడ్ ఎక్కువ. ఈడ 72 కేజీలు ఏడాది తింటారు. మన జనాభా 4 కోట్లు. 4 కోట్లు ఇంటూ 72 కిలోలు అంటే దాదాపు 29 టన్స్, 29 టన్నుల రైస్. అది వడ్లకు కన్వర్ట్ చేస్తే అది దాదాపు 40 లక్షల టన్నులు వడ్లు అవుతాయి. మనం పండించేది ఎంత? కాళేశ్వరం కూలిపోయినా కూడా ఇప్పుడు మనం పోయిన ఏడాది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన మనం 2,80,00,000 అంటే మనము 7 ఎక్కువ పండిస్తున్నాం. అయినా కూడా ప్రధానమంత్రికి మోడీ కొట్టున్నాడు. ఎందుకు? మోడీ గారికి అవసరమా, లేకుంటే ఇక్కడ తీసుకొని ఉత్తరప్రదేశ్ వాళ్ళకి తినిపిస్తాడా, గుజరాత్ వాళ్ళకి తినిపిస్తాడా? అక్కడ కూడా ఎక్కువ పండిస్తుండ్రు, దేశానికి అవసరం లేదు. అయినా కూడా ఎందుకు కొంటున్నారు? 30,000 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చి కొంటున్నారు. అది అన్నిట్లో హయ్యెస్ట్ అన్ని రాష్ట్రాల కంటే. అది లెక్కలు చెప్పారు రేవంత్ రెడ్డి గారు. బీజేపీ అయినా చెప్పుకోగలుగుతోందంటారా? అదే అంటున్నా. సోషల్ మీడియాలో చెప్తా. మేము ప్రతి ఏడాది ఇదే దాదాపు 40 లక్షలు 45 లక్షల రైతు కుటుంబాలకు ఈ 33,000 కోట్లు ఇస్తున్నాం ఓన్లీ కొనుగోలు కొరకు. మా అవసరం లేని కూడా కొంటున్నాం ఆదుకుంటేందుకు. అదే 70-80 వేలు అవుతున్నది ఏడాదికి. ప్లస్ ఆ వరి ఎట్లా వండుతున్నది? నీళ్ళ వల్ల కాదు. మోడీ మొన్న స్పీచ్లో కూడా చెప్పిండు, బయట 3,000 రూపాయలు ఒక బ్యాగ్ అయితే మనం 300 రూపాయలకి ఇస్తున్నాం. దాంట్లో 90% తక్కువకి ఇస్తున్నాం. అన్నిట్లో ఎవరికి ఇస్తున్నారయ్యా అంటే మా గుజరాతీ రైతులకు కాదు, మా ఉత్తరప్రదేశ్ రైతులకు కాదు. హయ్యెస్ట్ పర్ క్యాపిటా కన్సంప్షన్ తెలంగాణ రైతులకు ఇస్తున్నారు. యూరియా ఇస్తేనే ఇది వండుతున్నది. అటు యూరియా ఇస్తుండు, ఇటు కొనుగోలు చేస్తుండు. ఈ 2 కలిసే దాదాపు 90,000 95,000, అది కాక 6,000. అయితే ప్రతి ఏడాది 1,20,000 యావరేజ్ తెలంగాణ రైతు కుటుంబానికి మోడీ వల్ల వస్తున్నది. కానీ ప్రెస్ ఏమంటది, మీడియా ఏమంటది, సోషల్ మీడియా ఏమంటది, ఏమీ ఇస్తలేదు. అంత బీజేపీ రాష్ట్రం కంటే ఎక్కువ ఇస్తుంది. ఇక్కడ ఏ ఎకానమిస్ట్ కూడా సంఖ్యలు ఈ 33,000 యాడ్ చేయడు. అదే అంటున్నా. మళ్ళీ మీరు ఇప్పుడు అడుగుతుంది కదా, మళ్ళీ చెప్పుకోలేదు. అది మీ డ్రాబ్యాక్, మీ బలహీనత. ఎగ్జాక్ట్లీ. ఆ లోపము ప్రెస్ది కాదు, ప్రతిపక్షం కాదు. ఈ లోపం మాది, ఈ లోపం మా పార్టీలో ఉంది. అది సరిదిద్దుకోవాలని మేము దాన్ని సరిపోతుంది అంటారా ఈ టైం? ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years 2.5 years 3 months అండి. మీరు మీ అటువంటి వాళ్ళు, మీడియా వాళ్ళు మాకు సహకరించి వాస్తవాలు చెప్పండి. ఓన్లీ హాఫ్ ట్రూత్ చెప్తే ప్రజలు అబద్ధాలు నమ్ముతారు. నిజాయితీ మొత్తం చెప్పండి ఎంత ఇస్తుండ్రు. ఇంకోటి ఇక్కడ నుంచి 100 రూపాయలు పోతుంది, అక్కడి నుంచి వచ్చేది 20 రూపాయలే. మోడీ కాదమ్మా. ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా, ఇందిరాగాంధీ 3-4 ఉంటాయి. ఒకటేమో డెవల్యూషన్ టు స్టేట్స్, అంటే ఇక్కడ అంటే ఎక్సైజ్ డ్యూటీ కాక ట్యాక్స్ అన్ని కడతారు కదా, ఎక్సైజ్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీ డైరెక్ట్ ఇక్కడనే ఉంటుంది, 1 పైసా అక్కడ పోదు. నంబర్ 1. అక్కడ పోయేది ఏంది? జిఎస్టీ పోతుంది. ఆ జిఎస్టీ 100 రూపాయలు పోతే ఇంతకుముందు సేల్స్ ట్యాక్స్ ఉండేది. ఆ సేల్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వము మన్మోహన్ సింగ్ ఇందిరాగాంధీ వాళ్ళు కూడా జిఎస్టీ ఎన్నోసార్లు ప్రయత్నం చేసి కాలేదు. ఎంత పోతుండే అంటే ఇక్కడి నుంచి 100 రూపాయలు పోతే అక్కడి నుంచి 32 రూపాయలు వచ్చేది, 30 రూపాయలు అనుకోండి. ఇప్పుడు 2014 తర్వాత మోడీ వచ్చినాక ఇక్కడి నుంచి 100 రూపాయలు పోతే 40 రూపాయలు వస్తున్నాయి. అంటే 33% పెరిగింది. నంబర్ 1. మళ్ళీ 60 రూపాయలు మోడీకి ఎందుకు? ఎందుకంటే దేశాన్ని బాగా చేస్తేందుకు. అందులో తెలంగాణ కూడా ఓ భాగము. ఈడ తెలంగాణ 60 ఏళ్ళ నుంచి వచ్చిన హైవేలు ఈ 10 ఏళ్ళనే వచ్చినాయి. మోడీ గారు దాని గురించి వేరే మీటింగ్లో నేను ఉంటే నా డాష్ మీద ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు అన్నారు, మీరు మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు ఉంటుంది, అప్పుడు మీ మన్మోహన్ సింగ్ ఇచ్చిన నిధులతోటి మీరు గుజరాత్ బాగా చేసుకున్నారు. అట్లనే మీరు కూడా ఇప్పుడు మీరు సెంటర్లో ఉండరు, నేను ఇక్కడున్నా, మన్మోహన్ సింగ్ మీకేదైతే ఇచ్చిండో అదే నాకు కూడా తెలంగాణకు కూడా నాకంటే తెలంగాణకి అన్నారు. అయితే మోడీ గారు ఏమన్నారు తెలుసా? మన్మోహన్ సింగ్ ఇచ్చింది నాకు ఇచ్చింది అదే నేను నీకు ఇస్తే ఇప్పటికంటే సగం వస్తాయి. అది వాస్తవాలు. కానీ జోడో అన్నారు, అంటే ముత్సేహి జోడో ఆప్ అన్నారు. అది కూడా మాట్లాడతా. కానీ తెలంగాణ ప్రజలు ఎవరిని నమ్ముతుండ్రు? మోడీ గారిని కాదు, రేవంత్ రెడ్డి గారిని నమ్ముతున్నారు. ఆ లోపము మాదా? కరెక్ట్, ఆ లోపం మాది. అందుకే నేను ఇంకోటి అంటారు, మీ దగ్గర యూనిటీ లేదు. వాస్తవంగా మా దగ్గర ఉన్నంత యూనిటీ వేరే పార్టీలు ఉండరు. రేవంత్ రెడ్డి గారికి ఎంతో మందితోటి భేదాలు ఉంటాయి, రాజకీయ భేదాలు ఉంటాయి ఎంతోటి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కోమటిరెడ్డిలతో భేదం ఉంటుంది. వీళ్ళిద్దరికీ బట్టి విక్రమార్కతోటో మధు యాస్కితోటో భేదాలు ఉంటాయి. అక్కడ ఉన్నని భేదాలు ఇక్కడ ఉండేవి. అయినా కూడా బీజేపీలు ఉన్నది, మొత్తం రాష్ట్రం అదే నమ్ముతుంది. అది ఎందుకు? ఇది మా లోపం, మా ప్రొజెక్షన్ లేదు, మాది అయితే లేదు. వాస్తవము ఇవాళ రేపు పెయిడ్ మీడియా ఎక్కున్నది, కానీ అది లేకున్నా కూడా లోపం అయితే మాదే. అయితే దాన్ని కరెక్ట్ సరిదిద్దుకుంటాము. అండ్ 3 నెలలు 6 నెలలు కావాలి, అంత లోపల సరిదిద్దుకుంటాము. ఇప్పుడు వేవ్ మా దిక్కున్నది, అది కూడా మాకు లాభం అవుతుంది. అండ్ తప్పనిసరి మేము ఈ సరిదిద్దుకునే అవసరం ఉంది. ముస్సేహి జోడో ఆప్ అన్నారు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి కలిసిపోతారా, ఏమవుతుంది, ఆ మాట ఎందుకు అన్నారు అనేది ఉంది కదా. అవును, చాలా అంటే అని ఎన్నో తీర్ల చూడవచ్చు రాజకీయంగా. ఇంకోటి నవ్వుకుంటున్నారు, ఇద్దరు నవ్వేండ్రు చూడ. అది కూడా నిజంగానే ముచ్చేయి మా పబ్లిక్ ముంగ చెప్తారా? అది రేవంత్ రెడ్డిని ఏదో గుసగుస మాట్లాడతారు సీక్రెట్ మీటింగ్లలో. అంటే నేషన్ ఫస్ట్ అంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి అయితే అది కూడా చెప్పింది మోడీ. అండ్ ఇప్పుడు కాదు, మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చెప్పిండ్రు. ఈటల రాజేందర్ గారిని అడగండి, తను ఫైనాన్స్ మినిస్టర్ ఉండే. రాష్ట్రాల అభివృద్ధి అవుతుంది అని. అందుకే ఇప్పుడు రైల్వేస్ అయినా, మన్మోహన్ సింగ్ ఇచ్చిన రైల్వేస్ ఇప్పటి వరకు అయితే రైల్వేస్ ఇట్లా ఉండకుండే. మన్మోహన్ సింగ్ ఇచ్చిన హైవేస్ ఇక్కడ వరకు అయితే 2 హైవేస్, ఇప్పుడు 13 హైవేలు అయినాయి మన్మోహన్ సింగ్ ఇచ్చింది ఇక్కడికి ఇస్తే. సో అన్నిట్లో ఎక్కువ ఇదే ఇస్తున్నారు. కానీ ప్రజలు నమ్మేది రేవంత్ రెడ్డి గారు గాడిది గుడ్డే చేసిండ్రు. వీళ్ళు తెలిసి తెలియని మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు, ఆయనకు సోషల్ మీడియా ఆర్మీ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. అయితే ప్రజలు నమ్మేది అది నిజాయితీ, నిజం ఏమవుతుందో అది నమ్ముతలేరు. అది మేము డేటా పెట్టగలుగుతలేము. నేను అది చూపెడతాను కావాల్సిన తర్వాత మీకు ఇస్తాను. ఆ యూరియా డేటా యూపీ కంటే యూరియా ఇక్కడికి యూపీకి ఎంత ఇస్తారో అంతకంటే ఒక కుటుంబానికి ఆడ యూపీ 7 ఇంతలు పెద్ద రాష్ట్రం. అంటే 7 ఇంతలు ఎక్కువ ఇవ్వాలి కదా మన దానికంటే. యూపీ రైతుకి ఎంత ఇస్తున్నా మనకు దాదాపు 2.5 ఇంతలు 250% ఎక్కువ ఇస్తున్నారు. ఏదో 10-20% కాదు. అండ్ ఇవన్నీ లెక్కలు పెడతలేరు. అయితే కేంద్రానికి పోయినాయి. ఒకటేమో డెవల్యూషన్ ఉంటుంది, అది కాక సెంట్రల్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, అవి కాక స్పెషల్ స్కీమ్స్ ఉంటాయి. ఈ అన్ని కలిపి చూడండి. వాస్తవం అయినా కూడా కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు? అవి మోడీ చేతులు ఉండదు. అది ఫైనాన్స్ కమిషన్, మోడీ పంపిస్తలేడు. ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టు పంపించాలి. మీరు మోడీ ఉండొచ్చు, ఇందిరాగాంధీ ఉండొచ్చు, ఎంత పవర్ఫుల్ ఉండొచ్చు, అందరికంటే పవర్ఫుల్ దీంట్లో ఫైనాన్స్ కమిషన్ దాని ప్రకారంగా. కానీ ఇంకోటి అంటారు, ఫైనాన్స్ కమిషన్ కింద సెస్ రాదు. సెస్ అంతా మీరు ఎత్తుకపోతుండ్రు. అరే ఎడ్యుకేషన్ సెస్ ఉంటుంది, ఇదే ఆ సెస్ మేము ఎక్కడ పెడుతున్నాము, మళ్ళీ మీకే పంపిస్తలేమో. అది ఆ సెస్ కూడా ఇక్కడికే వస్తున్నది. అయితే సెస్ బఫర్ ఉంటుంది,
మా కేంద్ర ప్రభుత్వంకు ఆర్థిక నిర్మలా సీతారామన్ గారికి ఎక్కడన్నా తక్కువ పడితే సెస్ ఎక్కువ చేసి అందులో ఖర్చు పెట్టే ఎడ్యుకేషన్లో ఎన్నో ఖర్చు పెట్టేస్తుంది. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్కి ఇస్తారు, అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్టు ఇక్కడ కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడు 3 నెలల్లో తెలంగాణ బీజేపీ కంప్లీట్ గా మారబోతోంది. అండ్ ఇప్పటిదాకా ఏదైతే లోపాలు ఉన్నాయో అవన్నీ అధిగమించి నెక్స్ట్ ఒకటే లోపం ఉందండి, ఇది ఒకటే లోపం, ఒకటే వేరే లోపాలు లేవు. దాన్ని అధిగమించబోతున్నారు. వేరే లోపాలు అంటే కొంచెం ఉండొచ్చు వీక్నెసెస్, కానీ వేరే పార్టీ తీరు మా దగ్గర లేవు. సిద్ధాంతపరంగా అయినా ప్రజలకు పోయిందైనా ప్రజలను మేము పైసలు ఖర్చు పెట్టకున్నా ప్రజలు వస్తున్నారు. మేము పైసలతోటి పార్టీ నడిపించదు, ఓ సిద్ధాంతంతో అది నడుస్తున్నారు. అండ్ మొన్న అయిన ఎలక్షన్స్ అది సుబోతు, వాళ్ళకి యాంటీ ఇన్కంబెన్సీ ఉండే, అంతటా యాంటీ ఇన్కంబెన్సీ. కేరళ ఇక్కడ మాకు ప్రో ఇన్కంబెన్సీ ఉండే, అదే సుబోత్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ.